డిఎస్సీ 2020 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2020 మెరిట్ లిస్టు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు 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 వెంటనే కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే we want BSP जिंदाबाद BSP जिंदाबाद BSP जिंदाबाद BSP जिंदाबाद मायावती गारी नायकत्వం मायावती गारी नायकत्వం मायावती गारी नायकत्వం BSP 2025 మెరిట్ లిస్టు వెంటనే BSP 2025 మెరిట్ లిస్టు వెంటనే BSP 2025 మెరిట్ లిస్టు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే BSP 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే మెరిట్ లిస్టు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు 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 వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు 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 వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే డిఎస్సీ 2025 మెరిట్ లిస్టు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే we want బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్య జిల్లా కలెక్టర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా మొత్తం కలిపి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్ ఈరోజు 2025 డిఎస్సీలో జరిగిన మెరిట్ లిస్టును బయట పెట్టకపోవడాన్ని, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు బయట వేసుకోవడాన్ని, ఈసారి ఇది ఖచ్చితంగా ఈ డిఎస్సీలో 2025 మెరిట్ లిస్టును బయట పెట్టాలని, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట వేయాలని చెప్పని ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. గౌరవ ముఖ్యమంత్రి ఘనత వహించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 13 డిఎస్సీలు నేను చక్కగా నిర్వహించాను, ఎలాంటి లోటుపాటు లేకుండా నిర్వహించాను అని చెప్పాడు. ఓకే, మేము దాన్ని కాదని లేదు, దీన్ని కూడా మేము ఓకే చెప్తున్నాం, ఎందుకంటే మీరు నిర్వహించారు. అదే ఆ 13 డిఎస్సీలు నిర్వహించిన సందర్భంలో మెరిట్ లిస్టులను, కేటగిరీ కట్ ఆఫ్ మార్కులను బయట పెట్టారు. మరి 2025 డిఎస్సీ మెరిట్ లిస్టును ఎందుకు బయట పెట్టలేదు అనేది మా ప్రముఖమైన మా పార్టీ డిమాండ్. ఎందుకు మీరు పెట్టలేకపోయినారు అంటే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ను అమలు చేయడం వలన, ఈ అమలు చేసిన సందర్భంగా ఓసీలు తక్కువ మార్కులున్నా, బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ మార్కులున్నా, ఎక్కువ మార్కులు ఉన్నటువంటి బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలకు ఉద్యోగాలు రాలేదు, తక్కువ మార్కులు ఉన్న ఓసీలకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ లిస్టును బయట పెడితే నాకు 60 రోజుల్లో
మెజార్టీ పీపుల్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు నాకు రావనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మెరిట్ లిస్టును బయట పెట్టకుండా ఈ డిఎస్సీని దుర్మార్గంగా అమలు చేసే విధంగా ఈరోజు రిక్రూట్మెంట్ జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సీ జరిగినప్పుడు వెంటనే చెప్పారు, డిఎస్సీ 2025 అక్టోబర్లో ఈ ప్రక్రియ నియామక ప్రక్రియ ముగిసిందని చెప్పారు. మరి ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆ రోజు మాట్లాడితే అక్కడ ఈడబ్ల్యూసీ అమలు చేసిన దానివల్ల చంద్రబాబు గారు ఓసీలకు తక్కువ మార్కు వచ్చి బీసీఎస్ఎస్ మైనారిటీలకు ఎక్కువ మార్కు వచ్చి ఈ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, తక్కువ వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయనే విషయం బయటపడుతుందని ఆ రోజు మాట్లాడకుండా దాదాపు 9 నెలల తర్వాత, అంటే ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అతదొచ్చిన 6 నెలలకు అల్లుడు నిర్ణయం పెట్టుకుని నిగురు సందర్భంగా ఇప్పుడు వచ్చి ఈ దేశీయులు అక్రమాలు జరిగినాయి. యాక్చువల్గా అక్రమాలు జరిగినాయంటే నిజం జరిగిండొచ్చు, ఎందుకంటే నీరు కట్టేవాడు తన మామిడికి నీళ్ళు కట్టుకొని ఒక్కకుండా ఎండబెట్టుకుంటారనే తరహాలో అధికారంలో ఉన్న చంద్రబాబు గారు మరి తన అనునాయులకు లేకపోతే తన డబ్బు సంపాదన కోసం దోచుకోవడానికి కొన్ని పోస్టులు అమ్ముకొని ఉండొచ్చు, మేము కాదనలే, దాన్ని ఎవరు చెప్పలే. మన జగన్మోహన్ రెడ్డి గారు డిఫినెటివ్ గా అమ్ముకొని ఉండొచ్చు. ఇప్పుడు మేమేమంటామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే డిమాండ్ చేశారో సిబిఐతో విచారణ జరపాలని, మేము కూడా దాన్ని స్వాగతిస్తూ సిబిఐతో విచారణ జరపాల. ఎందుకంటే ఎవరికైతే ఓసీలకు తక్కువ మార్కులు వచ్చి ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళందరినీ రద్దుపరిచి ఎక్కువ మార్కులు వచ్చిన బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి సమాజం కూడా గమనించాలా, మరి ఈ డిఎస్సీని ఈ విధంగానే అమలు చేస్తా పోతే ఈ ఉద్యోగాలు కేవలం టీచర్ ఉద్యోగాలకే కాదు, అన్ని రాష్ట్రంలో జరిగే అన్ని రకాల ఉద్యోగాలకు ఈడబ్ల్యూసీని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఈ బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు ఇప్పటికైనా తెలుసుకోకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒకే వర్గమే అంటే ఓసీ వర్గమే ఉద్యోగాలు ఉంటారు, మిగతా బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు ఉద్యోగాలు ఉండే పరిస్థితి ఉండదు. అందుకని ఇప్పుడు తమిళనాడులో అమలు చేయలేదు, కానీ తమిళనాడులో ఎందుకు అమలు చేయలేదు, అక్కడ బహుజన ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటిది అగ్రకుల ప్రభుత్వాలు ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అందుకని వీళ్ళు ఇక్కడ ఈ ఈడబ్ల్యూసీని అమలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ అన్యాయం చేసే పరిస్థితి ఈరోజు కనపడింది. మరి దీన్ని తప్పనిసరిగా బహుజన పార్టీకి సంబంధించిన ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ తెలుసుకోగలిగి బయటకు వచ్చి మీరు ఎన్ని దినాలైనా ఇట్లా వైసీపీ కానీ టీడీపీ కానీ ఓట్లు వేసినంతకాలం ఈడబ్ల్యూసీ అమలు అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక టీచర్ పోస్టే కాదు, అన్ని రకాల ఉద్యోగాలు కూడా జరుగుతుంటుంది. ఇప్పటికైనా తెలుసుకొని బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేస్తే తమిళనాడులో ఈ విధంగా అమలు కాలేదు, ఆ విధంగా ఈ ప్రభుత్వం వస్తే కన్నా అందరికీ న్యాయం జరిగే విధంగా జరుగుతుంది అని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్.